మధ్యాహ్న భోజన బిల్లులకు గ్రీన్ ఛానల్ ప్రతి నెల 10 లోపు చెల్లింపు. ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండిపెట్టే కార్మికుల బిల్లులను కష్టాలను తీర్చేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. ప్రతి నెల 10వ తేదీలోపు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులను చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడమే తను అమలు చేయనున్నారు. వాస్తవానికి 2 రోజుల క్రితమే ఈ విషయంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సమయం ఇచ్చినా అనివార్య కారణాల వల్ల సమావేశం జరగలేదు. 3-4 రోజుల్లో చర్చించనున్నారని సమాచారం. సీఎం పచ్చ జెండా ఊపితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 26,000 పాఠశాలలో 52,000 మంది వంట కార్మికుల బిల్లులు సమస్యకు తెరపడనుంది. ప్రతి నెల చివరి రోజు ఏ పాఠశాలలోనూ కార్మికులకు ఎంత చెల్లించాలన్నది బిల్లు వస్తుంది. దానికి హెచ్ఎం ఆమోదం తెలపగానే ఎంఈఓ ఆ సరి మొత్తం 10వ తేదీలోపు కార్మికుల బ్యాంకు చూసి ఓకే చెప్తే చాలు, ఆ ట్రెజరీ ద్వారా బిల్లు ఖాతాలోకి పడిపోతుంది. అందుకు అధికారులు ఎండిఏ యాప్ ను సిద్ధం చేయనున్నారు. తాము అప్పులు తెచ్చి భోజనం పెట్టాల్సి వస్తుందని ప్రతి సంవత్సరం 10 నెలలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కార్మికులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు రాకపోవడంతో కార్మికులు అప్పులు తెచ్చి పెడుతున్నారని, ఇలా కాకుండా బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని, బకాయిలను చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు అనేక పోరాటాలు చేసింది. ఆగస్టు 6న రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ నాయకులను, కార్మికులను అరెస్టు చేసింది. మా పోరాటాల ఫలితమేనని ఈ గ్రీన్ ఛానల్ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఎస్వి రమ అన్నారు.